కొందరు మందుబాబులు ఉంటారు కదా అంటే అబ్బా ఒక్క కోటర్ గుద్దినాక వాళ్ళ లోపలున్న నీతి నిజాయితీని టన్నులు టన్నుల కొద్ది బయటకు తుంచుతుంటారు. జేబులో పైసలు తక్కువ ఉన్నా సరే దోస్తుగాడు కనబడితే ఏ రారా బై నీకు నేను లేనా అని పిలిచి మరి ఒక 90 అయినా వహిస్తుంటారు. అబద్ధం అస్సలకే ఆడరు, మోసం అస్సలకే చేయరు. అవసరం అనుకుంటే 10 రూపాయలు పెడతామంటారు కానీ పక్కోని సొమ్ముకు ఆశపడరు. అంత న్యాయంగా ఉంటారు కొందరు నీతిగల్ల మందుబాబులు. అయితే అసొంటోళ్ళంతా హట్టయ్య పని చేసిర్రు గిడెవల మందుబాబులు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్న దుర్గాశ్రీ వైన్స్ సాక్షిగా కొందరు మందుబాబులు మహా మోసం చేసిండ్రు. తోటి మందుబాబుల పరువును పాతాళంలోకి దొక్కేసిండ్రు. ఛీ అని బాధతోని ఇంకో పెగ్ ఎక్కువ వేసేటట్టు చేసిండ్రు. ఇంతకేమైంది అని అంటే మోసం అంటే తెలియని మనసున్న మందుబాబుల గుండె వలిగేటట్టు నకిలీ నోట్లతోని మోసం చేసిండ్రట. అవును, రాత్రి అయితే మందు షాపుల దగ్గర బగ్గ మంది ఉంటారు కదా, ఆ సందిట్లో సడేమియా అన్నట్టు ఈ దొంగ నోట్లు ఇచ్చి మందు పట్టుకపోయారట. ఆ బిజీలో షాపులు కూడా చూసుకోలేదట. తీరా బ్యాంకుకు పోయి డిపాజిట్ చేద్దామని చూస్తే దొంగ నోట్లు అంతా వెళ్ళినాయి. 200 రూపాయల నోట్లు, ఒకటి 500 రూపాయల నోటు. మరి మోసం చేసి తాగిన మందు కిక్ ఎక్కుతుందో లేదో తెలియదు కానీ వైన్ షాప్ అన్నలు ఇంకోసారి ఇటువంటి దొంగ నోట్లు ఇవ్వకుండా మీరు కూడా మిషన్ పెట్టుకోర్రి, దొంగ నోట్లను గుర్తుపట్టేదాన్ని సరేనా, లేకపోతే లాస్ అయిపోతారు.